పిల్లలు, నన్ను గుర్తుపట్టారా? నేను చిట్టి చిలుకమ్మని. ఈరోజు మీకొక చక్కని కథ చెబుదామని వచ్చాను. కథ వింటారా మరి? సరే, చెప్తాను, వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఏనుగులు, కుందేళ్లు, కోతులు, ఉడుతలు, జిరాఫీలు, తాబేళ్లు, పక్షులు, అన్నట్టు పాములు కూడా ఉన్నాయి. పిల్లలు, బొమ్మలో ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా? చూస్తున్నారు కదా? ఒకరోజు ఈ జంతువులన్నీ ఒకచోట చేరి సరదాగా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడొక కుందేలు, ఈ అడవిలో మేమే ఎక్కువ మంది ఉన్నాము, మా సంఖ్య ఎక్కువ, కాబట్టి ఈ అడవికి రాజులం మేమే అంది. వెంటనే ఏనుగులకి కోపం వచ్చేసింది. కాదు, మా ఏనుగుల సంఖ్య ఎక్కువ, కాబట్టి ఈ అడవికి మేమే రాజులం అన్నాయి. ఈ మాటకి కోతులకి కోపం వచ్చేసింది. హలో, ఆగండి, మీ ఇద్దరికన్నా మా కోతుల సంఖ్య ఎక్కువ, కాబట్టి ఈ అడవికి రాజులం మేమే, మీ ఇద్దరూ కాదు అన్నాయి. ఈ మాటలకి మిగిలిన జంతువులు ఒప్పుకోలేదు. అప్పుడు జంతువులన్నీ పోట్లాడుకుని చివరికి ఒక ఒప్పందానికి వచ్చాయి. ముందుగా తమలో ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో, ఎవరు తక్కువ సంఖ్యలో ఉన్నారో తెలుసుకోవాలని అనుకున్నాయి. అది తెలియాలి అంటే అందర్నీ వరుసగా నిలబెట్టి లెక్కించాలని నిర్ణయించుకున్నాయి. అలాగే లెక్కపెట్టి ఎక్కువ ఉన్నవాళ్లనే ఆ అడవికి రాజులుగా నిర్ణయించాయి. మరి ఆ రాజులు ఎవరో తెలుసా? పోటీలో ఎవరు గెలిచారో తెలుసుకోవాలని ఉందా? అయితే ముందుగా ఈ బొమ్మని జాగ్రత్తగా చూడండి. ఇదే ఆ అడవి. నేనిప్పుడు చక్కని ఆట నేర్పిస్తాను. ఆ ఆట ఆడితే అడవిలో ఎవరు ఎక్కువ ఉన్నారో తెలుస్తుంది. అంటే ఆ అడవికి రాజులు ఎవరో మీకు తెలిసిపోతుంది. మరి ఆట మొదలు పెడదామా? పిల్లలు, బొమ్మను చూసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ అడవిలో ఏనుగులు ఎన్ని ఉన్నాయి? చెప్పండి చూద్దాం. తెలియకపోతే ఏనుగు బొమ్మలపై నొక్కి తెలుసుకోండి. 1, 2, 3, 4. మొత్తం 4 ఏనుగులు. మరి కుందేళ్లు ఎన్ని ఉన్నాయి? కుందేళ్లపైన నొక్కి తెలుసుకోండి. 1, 2, 3, 4, 5. అంటే మొత్తం 5 కుందేళ్లు. పిల్లలు, ఇప్పుడు మీకు ఓ విషయం తెలిసిపోయింది కదా? ఏనుగుల కంటే కుందేళ్లు ఎక్కువ ఉన్నాయి, అవునా? ఏనుగుల కంటే కుందేళ్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి? తెలుసుకోవాలి అంటే ఒక్కో కుందేలును లాగి ఏనుగుపై వదలండి. ఇలా 4 ఏనుగులకి 4 కుందేళ్లు సరిపోగా ఇంకా ఒక కుందేలు మిగిలే ఉంది. అంటే ఏనుగుల కన్నా కుందేళ్లు 1 ఎక్కువ. అర్థమైంది కదా? ఇప్పుడు మరో ఆట ఆడుదాం. నా ప్రశ్నని జాగ్రత్తగా వినండి. కోతులు ఉడతల కన్నా ఎన్ని తక్కువ? చెప్పండి చూద్దాం. తెలియకపోతే నా పైన నొక్కండి. సరే, నేనే చెప్తాను, చూడండి. ముందుగా కోతులను లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6. 6 కోతులు. అంటే వాటి మొత్తం
6 కోతులున్నాయి. మరి ఉడతలు ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 అంటే మొత్తం 7 ఉడతలున్నాయి. ఇప్పుడు పరిశీలించండి. కోతులు ఉడతల కంటే ఎన్ని తక్కువ ఉన్నాయి? తెలుసుకోవాలి అంటే పైన ఉన్న ఒక్కో కోతిని లాగి కింద ఉన్న ఉడతలపై వదలండి. చూసారా పిల్లలు? ఇంకా ఒక ఉడత మిగిలే ఉంది. దీని పైకి లాగడానికి ఇంకా ఒక కోతి కావాలి కదా? అంటే ఒక కోతి తక్కువైందన్నమాట. కాబట్టి ఉడతల కంటే కోతులు 1 తక్కువ. తెలిసిందా? ఇప్పుడు మరో ఆట ఆడుదాం. నా ప్రశ్నని శ్రద్ధగా వినండి. జిరాఫీల కంటే తాబేళ్లు ఎన్ని ఎక్కువ? తెలియకపోతే నా పైన నొక్కండి. పిల్లలు, ముందుగా జిరాఫీలను లెక్క పెడదాం. 1 2. మరిప్పుడు తాబేళ్లు ఎన్ని ఉన్నాయో చూద్దామా? 1 2 3 4 5 6 7 8. పిల్లలు, ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. జిరాఫీల కంటే తాబేళ్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి? చెప్పండి చూద్దాం. తెలుసుకోవాలంటే పైనున్న ఒక్కో జిరాఫీని లాగి కింద ఉన్న ఒక్కో తాబేలుపై వదలండి. చూసారా? 2 జిరాఫీలకు 2 తాబేళ్లు పోగా ఇంకా 6 తాబేళ్లు మిగిలే ఉన్నాయి. అంటే జిరాఫీల కంటే 6 తాబేళ్లు ఎక్కువ ఉన్నాయని తెలిసింది కదా? ఇప్పుడు మరో ఆట ఆడదాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాములు పక్షుల కంటే ఎన్ని తక్కువ? కనుక్కోండి చూద్దాం. తెలియకపోతే నా పైన నొక్కి తెలుసుకోండి. ముందుగా పాములను లెక్క పెడదాం. 1 ఒక్క పామే ఉంది. ఇప్పుడు పక్షులను లెక్క పెడదాం. 1 2 3. ఇప్పుడు పరిశీలించండి. పాములు పక్షుల కంటే ఎన్ని తక్కువ? పైనున్న పామును కిందనున్న పక్షులపైకి లాగి వదలండి. చూసారా పిల్లలు? ఒక పక్షికి ఒక పాము సరిపోగా ఇంకా 2 పక్షులు మిగిలాయి. ఈ 2 పక్షులకి సమానంగా 2 పాములు లేవు కనుక పక్షుల కంటే పాములు 2 తక్కువ అని తెలుస్తోంది. పిల్లలు, ఈ బొమ్మను చూడండి. రాము ఎదురుగా ఎన్ని బంతులు ఉన్నాయి? బొమ్మపై నొక్కి తెలుసుకోండి. 1 2 3 4 5. 5 బంతులు. ఇప్పుడు నా ప్రశ్నని జాగ్రత్తగా వినండి. రాము వీటిలో నుండి 2 బంతులను తీసేసుకుంటే ఇంకా ఎన్ని బంతులు మిగిలి ఉంటాయి? చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. 1 2. ఇప్పుడు చెప్పండి. రాము ఎదురుగా ఇంకా ఎన్ని బంతులున్నాయి? తెలియకపోతే బొమ్మపై నొక్కండి. 1 2 3. ఇంకా రాము ఎదురుగా 3 బంతులు మిగిలి ఉన్నాయి. అంటే
5 నుండి 2 తీసివేసిన తరువాత మిగిలినవి 3. ఇప్పుడు అర్థమైందా? పిల్లలు, ఇప్పుడు ఇంకో ఆట ఆడుదాం. ఈ బొమ్మలో రాము ఎదురుగా బుట్టలో ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయి? ఇప్పుడు బొమ్మపై నొక్కండి. జాగ్రత్తగా లెక్క పెట్టండి. ఇప్పుడు చెప్పండి, బుట్టలో ఉన్న మామిడి పండ్లు ఎన్ని? సరే, ఇప్పుడు మరోసారి బొమ్మపై నొక్కండి. రాము ఎన్ని మామిడి పండ్లు తీసుకున్నాడు? ఇంకా బుట్టలో ఎన్ని మామిడి పండ్లు మిగిలి ఉన్నాయి? చెప్పండి చూద్దాం. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. 1, 2, 3, 4, 5, 6. బుట్టలో మొత్తం 6 మామిడి పండ్లు ఉన్నాయి. తరువాత 2 మామిడి పండ్లు రాము తీసుకున్నాడు. 1, 2. ఇంకా బుట్టలో మిగిలిన మామిడి పండ్లు 1, 2, 3, 4. అంటే 6 నుండి 2 తీసివేసిన తరువాత మిగిలినవి 4. పిల్లలు, ఇప్పుడు మరో ఆట ఆడదాం. ఈ బొమ్మను చూడండి. బొమ్మలోని పూల మొక్కకి ఎన్ని పూలు ఉన్నాయి? చెప్పగలరా? బొమ్మపై నొక్కి చూడండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎన్ని పూలు మిగిలి ఉన్నాయి? తెలియకపోతే పూలపై నొక్కండి. మొత్తం పూలు 1, 2, 3. 3 పూలు ఉన్నాయి. అందులో 1 పువ్వు రాలిపోగా ఇంకా 2 పూలు మిగిలి ఉన్నాయి. అంటే 3 నుండి 1 తీసివేసిన మిగిలినవి 2. పిల్లలు, ఈ గడిలో మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి? 5. 2 బంతులను తీసివేస్తే ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? అంటే 5లో 2 తీసివేస్తే 3. పిల్లలు, ఇప్పుడు తీసివేత అంటే ఏంటో అర్థమైంది కదా? పిల్లలు, బొమ్మపై నొక్కండి. 4 కోడి పిల్లల్లో 1 కోడి పిల్లను తీసివేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి? కింద ఉన్న సంఖ్యలలో సరైన సంఖ్యను గుర్తించి దానిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు, బొమ్మపై నొక్కండి. 9 పువ్వుల్లో 4 పువ్వులు తీసివేస్తే ఇంకా ఎన్ని పూలు ఉంటాయి? 9 పువ్వుల్లో 4 పువ్వులు తీసివేస్తే ఇంకా 5 పూలు ఉంటాయి. పిల్లలు, బొమ్మపై నొక్కండి. 6 మామిడి పండ్లలో 3 తీసివేస్తే ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి? 6 మామిడి పండ్లలో 3 తీసివేస్తే ఇంకా 3 మామిడి పండ్లు ఉంటాయి. పిల్లలు, బొమ్మపై నొక్కండి. 7 పువ్వుల్లో 0 పువ్వులు తీసివేస్తే ఇంకా ఎన్ని పూలు ఉంటాయి? 7 పువ్వుల్లో 0 పువ్వులు తీసివేస్తే ఇంకా 7 పూలు ఉంటాయి. పిల్లలు, మీకీ విషయం తెలుసా? ఏ వస్తువులో నుండైనా 0 వస్తువులు తీసివేయడం అంటే ఏమీ తీసివేయడం లేదు అని అర్థం. కాబట్టి ఏ సంఖ్యలో నుండైనా సరే 0ని తీసివేసినప్పుడు ఆ మొదటి సంఖ్య విలువ అంతే ఉంటుంది. ఏమీ మార్పు ఉండదు. ఈ మాటను బాగా గుర్తుంచుకోండి. పిల్లలు, మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. చెట్టు మీదున్న నా జామ పండ్లు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రాలిపోయాయో
లెక్క చూసుకోవాలి మరి.